నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఏం జరుగుతుంది? వాస్తవానికి ప్రధానమంత్రి మోడీ గారు మొన్న తెలంగాణ బహిరంగ సభకు వచ్చి ఎన్నడూ ఎప్పుడు ఎవరింటికి కూడా వెళ్ళనటువంటి ఒక మోడీ గారు హఠాత్తుగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నివాసానికి కావచ్చు వెళ్ళిన తర్వాత దాదాపు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారితో గంట 10 నిమిషాల వరకు భేటీ అయ్యారంటే ఇక్కడ ఏదో జరుగుతుంది, తెలంగాణ రాజకీయాలు మొత్తం కూడా పూర్తి స్వరూపం మారబోతుంది అనేది కొంత ఒక విశ్లేషణ అయితే మనం విన్నాం. అయితే నిన్న మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ కేంద్రంగా అమిత్ షా గారిని కలవడం, దాదాపు 45 నిమిషాల సేపు మాట్లాడడం. అంటే ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాలు మారబోతున్నాయా, ఆంధ్రప్రదేశ్ స్వరూపం మారబోతుందా అనే దానిపైన 2 రకాల చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి తెలంగాణ విషయానికే వద్దాం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి మోడీ గారితో భేటీ అయిన తర్వాత పలు రకాలైన ఒక విశ్లేషణలు మనం విన్నాం. ఏంటి అంటే తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్ కూటమి వర్కౌట్ కాబోతుందా? ఎందుకంటే సక్సెస్ఫుల్ మంత్ర అయినటువంటి ఒక ఆంధ్ర కూటమి ఖచ్చితంగా తెలంగాణలో కూడా వర్కౌట్ కాబోతుందా అని చెప్పేసి అయితే మనకి అర్థమవుతుంది. ఎందుకు అంటే వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ సెంటిమెంట్ తో స్టార్ట్ అయినటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి యొక్క కేసీఆర్ గారు 2 దఫాలుగా 2 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి గెలిచిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త అంటే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది, అంటే భారత రాష్ట్ర సమితి కింద మారింది. సో దీంతో తెలంగాణ సెంటిమెంట్ పూర్తిగా తుడిచిపెట్టేశారు. సో దీంతో 100% అక్కడ తెలంగాణ వాదం ఇంకా ఉందా లేదా, గ్లోబలైజేషన్ అంటే ఖచ్చితంగా అభివృద్ధి మాకు కావాలనుకుంటున్నారా లేదా తెలంగాణ ప్రజలు అని చెప్పి చూస్తే ఖచ్చితంగా అభివృద్ధి మాత్రమే మాకు కావాలి అని చెప్పేసి అంటున్నట్టుగా తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ కావచ్చు దేనికి కూడా పట్టం కట్టకుండా కాంగ్రెస్కి వాళ్ళు మద్దతు తెలిపారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి ఒక టైంలో కాంగ్రెస్ సోనియా గాంధీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఒక గిఫ్ట్గా రాష్ట్రాన్ని 2 ముక్కలుగా విడదీసినటువంటి ఒక కాంగ్రెస్కి పట్టం కట్టారంటే తెలంగాణ సెంటిమెంట్ అనేది పెద్దగా లేదని చెప్పేసి అయితే మనకు అర్థమవుతుంది. అయితే గతంలో టీఆర్ఎస్గా కేసీఆర్ గారు స్టార్ట్ చేసిన దాన్ని బీఆర్ఎస్గా మార్చిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్ కూడా బీఆర్ఎస్లో లేదు కాబట్టి ప్రజలందరూ కూడా గతంలో మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక సెటిలర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళని తరిమి కొట్టాలి అనేటువంటి ఒక కేసీఆర్ నినాదం కూడా కరెక్ట్ కాదని చెప్పి తెలంగాణ వాళ్ళే చెప్పారు. మేమంతా అన్నదమ్ములుగా ఉంటాం, ఎక్కడ కూడా మా మధ్య విభేదాలు లేవని చెప్పి చాలా చాటి చెప్పారు. సో పక్కన ఉన్నటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ 23 నెలల్లో 23 లక్షల కోట్లు పెట్టుబడులు కావచ్చు, అదేవిధంగా పూర్తి అంతర్జాతీయ స్థాయికి సంబంధించిన కట్టడాలు కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత అలాంటి డెవలప్మెంట్ అనేది ఓన్లీ హైదరాబాద్కు మాత్రం పరిమితం కాకుండా పక్కన ఉన్నటువంటి జిల్లాలకు కూడా వ్యాపించాలని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కోరుకోవడంతో ఇప్పుడు ఏదైతే గ్రోత్ ఇంజన్ లాగా తయారైనటువంటి ఒక డబుల్ ఇంజన్ సర్కార్ ఏదైతే ఉందో తెలంగాణలో కూడా రావాలని చెప్పి అయితే కోరుకున్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే బీజేపీకి సంబంధించి అనుకున్నంత సీట్లు లేవు, కానీ కూటమి వచ్చిన తర్వాత తగినటువంటి గుర్తింపు వచ్చిందని అయితే చెప్పుకోవచ్చు. ఇదే విధంగా తెలంగాణలో కూడా బీజేపీకి మాత్రం చాలా మంచి మద్దతు అయితే ఉంది. ఇప్పటికే చాలా పలు సీట్లు మనం చూస్తూ వస్తున్నాం. రాబోతున్నటువంటి కాలంలో నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని చెప్పి మోడీ గారు చెప్పారు కాబట్టి ఓన్లీ బీజేపీ ఒక్కటే పోతుందా లేదా ఖచ్చితంగా అటు టీడీపీని జనసేనని కలుపుకొని పోతుందా అంటే మొన్న జరిగినటువంటి ఒక ప్రధానమంత్రి మోడీ గారి యొక్క భేటీ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో ఖచ్చితంగా ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా ఆంధ్ర ఫార్ములాని ఇక్కడ కూడా పెడదాం, ఖచ్చితంగా ఇక్కడ బీజేపీకి ఎక్కువ సీట్లు తీసుకుంటూ అటు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు పొత్తులో వెళ్తూ 100% త్రిశూల వ్యూహాన్ని ఇక్కడ ప్రదర్శించాలని చెప్పేసి భేటీ జరిగిందని అయితే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. దీన్ని చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేత అయినటువంటి ఒక కేసీఆర్ గారు అప్పటికప్పుడే ఆయన ఒక సందేశాన్ని ఇచ్చారు. 13వ తారీఖున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీటింగ్కి రావాలని చెప్పి ఇక్కడ జరిగినటువంటి ఒక చర్చల గురించి వాళ్ళు అక్కడ చర్చించబోతున్నారని చెప్పి మళ్ళీ తెలంగాణ వాదాన్ని ఆంధ్రోని తరిమి కొడదాం అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకురాబోతున్నారా అని చెప్పి మనకు అర్థమవుతూ వస్తుంది. అంటే రాబోతున్నటువంటి ఒక 2028 ఎన్నికల నాటికి ఖచ్చితంగా తెలంగాణలో కూడా అటు టీడీపీ అదేవిధంగా జనసేన అదేవిధంగా బీజేపీ 3 కూడా త్రిశూల వ్యూహంతో వెళ్తున్నాయని చెప్పి ఖచ్చితంగా అక్కడ 94% ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో అదే శాతాన్ని ఇక్కడ కూడా తీసుకురావాలని చెప్పేసి అయితే ఫోకస్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది.
ఇది తెలంగాణకు సంబంధించిన రాజకీయం అయితే ఆంధ్రప్రదేశ్లో ఏముంది? వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో చర్చించుకోవడానికి కానీ, పథక రచన చేయడానికి కానీ, లేదా రాజకీయాల గురించి చర్చించడానికి కానీ ఏముంది? కావాల్సిన పెట్టుబడులు వస్తున్నాయి, లక్షల కోట్లలో పెట్టుబడులు గ్రౌండింగ్ అవుతున్నాయి. అనుకున్నంత స్థాయిలో అంటే దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మాట ఏదైతే ఉందో, 23 లక్షల కోట్ల పెట్టుబడులకి 23 లక్షల ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి చెప్పి ఇప్పటికే మనకు అర్థమైపోయింది. అన్నీ ఒక్కొక్కటి గ్రౌండింగ్ కాబోతున్నాయి. సో ఇంకా ఇంతకన్నా చర్చించడానికి ఏముంటుంది అని చెప్పేసి అంటే లేదు. అంతకన్నా మించినటువంటి ఒక చర్చ ఒకటి అయితే ఉందని చెప్పి మనకు అర్థమవుతుంది. వాస్తవానికి తెలంగాణలో మోడీ గారితో భేటీ అయితే అది తెలంగాణకు సంబంధించినటువంటి ఒక వార్త కింద మనం చూసుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాజకీయాలు స్వరూపాన్ని మార్చాలంటే ఏం చేయాలి? ఇప్పటిదాకా తెలంగాణలో బీజేపీ రాలేదు కాబట్టి బీజేపీ పట్టాభిషేకం చేయాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మద్దతు కావాలని చెప్పేసి అడిగినట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి అమిత్ షా గారు ఒక్కరు చాలు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, అమిత్ షా గారితో 45 నిమిషాలు భేటీ అయిన తర్వాత వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా సరే ఎవరితోన భేటీ అయిన తర్వాత మేము పలాని కంపెనీల గురించి మాట్లాడడం, లేదా పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడడం, లేదా బనకచెర్ల గురించి మాట్లాడడం, ఇలాంటివి ఏమైనా చెప్తారు. కానీ ఆయన బయటికి వచ్చిన తర్వాత ఎటువంటి రాజకీయాల గురించి మేము మాట్లాడలేదు అని చెప్పేసి అన్నారంటే 100% అక్కడ ఏదో ఒక రకమైన చర్చ, సంచలమైన చర్చ జరిగిందనైతే అర్థమవుతుంది. ఏంటి అది అంటే, ఇప్పటిదాకా రాష్ట్రానికి సంబంధించి ఈ 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడమే కాకుండా గ్రౌండింగ్లో కూడా ఎందుకు కొన్ని కంపెనీలు ఇంకా గ్రౌండింగ్ కాలేదని చెప్పేసి దాని మీద చర్చ జరగడం, గ్రౌండింగ్ అని కంపెనీలతో వెళ్ళి మాట్లాడి గ్రౌండింగ్ అయ్యేలా చేయడం, ఇవన్నీ ఒక రకమైతే ఇక్కడ చాలామంది పెట్టుబడులు కావచ్చు, కంపెనీలు కావచ్చు, అదేవిధంగా రాజకీయ పరంగా వ్యూహాలు పన్ని కక్షపూరిత రాజకీయాలు చేస్తూ రాజకీయాలు చేయడమే కాకుండా గతంలో ఉన్నటువంటి కేసుల పైన కూడా సాక్షుల్ని ప్రభావితం చేస్తూ వాళ్ళకి డబ్బులు ఇస్తూ వాళ్ళని చంపుతామని చెప్పి బెదిరిస్తూ ఇలాంటివన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. అదే కాకుండా వివేకానందరెడ్డి గారి కేసు చూసుకుంటే ఇంకా ఒక అడుగు కూడా ముందు పడినటువంటి ఒక చూస్తున్నాం. అదేవిధంగా సిబిఐ కావచ్చు, సిఐడి కావచ్చు, ఇలాంటివి కూడా చాలా వరకు భయపడి వాళ్ళకి మద్దతుగా ఇస్తున్నటువంటి తీర్పులు చూస్తూ వస్తున్నాం. సో డబ్బుతో కొనేస్తున్నారా, బెదిరిస్తున్నారా ఏమో తెలియనటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే 2019 నుంచి 24 దాకా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక రాజకీయం ఏదైతే ఉందో, జియో నంబర్ 1 తీసుకురావడం కావచ్చు, పూర్తిగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా 5 ఏళ్ల పాటు పూర్తి 144 సెక్షన్ సంబంధించి కావచ్చు, స్వేచ్ఛా వాయులు పీల్చుకోకపోవడం కావచ్చు, మాట్లాడిన వాడిని అరెస్ట్ చేయడం కావచ్చు, ప్రశ్నించిన వాడిని ఇరగ తనడం కావచ్చు, వృద్ధులని కూడా చూడకుండా సోషల్ మీడియాలో ఓ మెసేజ్ కానీ ఏదైనా ఫార్వర్డ్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం కావచ్చు, అదేవిధంగా తమ సొంత ఎంపీ అయినటువంటి ఒక రఘురామకృష్ణ గారిని కస్టోడియల్ టార్చర్ కావచ్చు, అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి ఒక మూల నుంచి రాష్ట్రం నుంచి ఇంకో మూల వరకు కూడా డొక్కు కారులో తిప్పుతూ ఆయనకి ఆపరేషన్ జరిగినా బ్లడ్ బ్లీడ్ అవుతున్నా సరే పట్టించుకోకుండా పెట్టిన హింసలు కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది మీద కేసులు ఉన్నాయని చెప్పి గెలిచిన వెనువెంటనే అసెంబ్లీలో అడిగితే దాదాపు అక్కడ కూడా 95% అందరి మీద కేసులు ఉన్నాయని చెప్పి ఒక్కొక్కరి 30 కేసులు, 40 కేసులు, 100 కేసులు అని చెప్పి, అంటే కక్షపూరిత రాజకీయాలు 2019 నుంచి 24 దాకా ఎలా జరిగాయని చెప్పి చాలా స్పష్టంగా మనకు అర్థమైంది. వీటన్నిటికీ కూడా పరాకాష్ట చూసుకుంటే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తుంటే ఆయన సౌండ్ వెహికల్ లాగేయడం కావచ్చు, మైక్ గుంజేసుకోవడం కావచ్చు, కుర్చీ తీసేయడం కావచ్చు, ఆయన మాట్లాడకుండా పలు ఆంక్షలు పెట్టడం కావచ్చు, అప్పుడే ఏర్పడింది రెడ్ బుక్. ఆ రెడ్ బుక్ కూడా పక్కన కుడి చేతిలో మన రాజ్యాంగం ఉంటే దాని తర్వాత ఎడం చేతిలో ఆయనకి రెడ్ బుక్ స్టార్ట్ అయింది. ఈ రెడ్ బుక్ కూడా ఏంటంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన ఏ అధికారులు అయినా సరే, లేదా పార్టీ నేతలైనా సరే, మరెవరైనా సరే ఆ పేర్లన్నీ కూడా ఇక్కడ నోట్ చేసుకుంటున్నానని చెప్పి మరీ నోట్ చేసుకున్నారు. ఇప్పుడు నిజంగా రెడ్ బుక్ తెరిచే టైం వచ్చిందా? ఆ రెడ్ బుక్కి సహకారం అమిత్ షా గారు ఇవ్వబోతున్నారా? ఖచ్చితంగా అన్ని కేసులు ఇప్పటిదాకా నన్ను అరెస్ట్ చేయలేదు, దమ్ముంటే అరెస్ట్ చేయండి, నిజంగా మేము తప్పు చేయలేదు కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తలేదు అని చెప్పి చాలామంది వైసీపీ నేతలు ఈ మధ్య కొన్ని న్యూస్ ఛానళ్ళలో ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ తొడలు కొట్టి వాళ్ళు పిలుస్తున్నారు. అయితే ఇలాంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం కూడా ఒకటే డిసైడ్ అయింది, ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయకూడదు, ఒకవేళ అరెస్ట్ అయితే వాళ్ళు మళ్ళీ బయటికి రాకూడదు, వాళ్ళు దానికి శిక్ష అనుభవించే బయటికి రావాలని చెప్పేసి దృఢ సంకల్పంతో
కేసులు అత్యంత క్లిష్టకరంగా పూర్తి సాక్ష్యాధారాలు దొరికిన తర్వాతనే ఇవన్నీ ఫైల్స్ కూడా కేంద్రానికి తీసుకెళ్తున్నారు. దీని గురించే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారితో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయన ఫుల్ సపోర్టు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం, ఎందుకంటే కూటమి అంటే ఎలా ఉంటుంది, కూటమి నుంచి వచ్చేటువంటి ఒక డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, ఎలాగ పెట్టుబడులు తీసుకురావాలనేది చంద్రబాబు నాయుడు గారు చూపించారు. కాబట్టి ఇలాగనే అంటే దేశానికి వచ్చేటువంటి ఒక పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో దాదాపు 0.5% అంటే 25.30% అనేది ఓన్లీ ఆంధ్రప్రదేశ్కే ఆ పెట్టుబడులు రావడం. ఇలాగ ప్రతి రాష్ట్రంలో కూడా అలాంటి డెవలప్మెంట్ జరిగితే ఖచ్చితంగా మనం డెవలప్మెంట్లో చాలా ముందుగా వెళ్తాం, అభివృద్ధిలో దూసుకెళ్తాం. పక్క దేశాలతో ఖచ్చితంగా పోటీ అనేది మనకి చాలా ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఖచ్చితంగా వీళ్ళంతా సపోర్ట్ చేయబోతున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా అన్న మాట ఏంటంటే, వచ్చే కంపెనీలు రానియకుండా మెయిల్స్ పెడుతున్నారు, మహిళలకి భద్రత ఉండదని చెప్పేసి కంపెనీలకు సూచిస్తున్నారు, కంపెనీలను బెదిరిస్తున్నారు. వచ్చే కంపెనీలు ఎవరైనా పెడితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని మాట్లాడిన వెంటనే ప్రతి ఒక్కరిని తరిమి కొట్టేస్తాను, పంపించేస్తాను, చంపుతాను అనేటువంటి బెదిరింపులు కావచ్చు, రప్ప డైలాగులు కావచ్చు, రక్తంతో హోలీ ఆడతామనే నినాదాలు కావచ్చు, అదేవిధంగా నీ విధ్వంసాన్ని చూస్తానికే ఎదురు చూస్తున్నామని చెప్పేసి అనేటువంటి యొక్క మాటలు కావచ్చు, వీటన్నిటిపైన చాలా సీరియస్ అయినటువంటి ఒక అమిత్ షా గారు ఇప్పుడు ఆపరేషన్ వైసీపీ చేపట్టబోతున్నారా? ఆపరేషన్ వైసీపీకి రెడ్ బుక్ తోడవబోతుందా? దీనికి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా? ఇప్పుడు అభివృద్ధి అనేది చూపించేశారు. కాబట్టి రాష్ట్ర ప్రజలకి ఒక నమ్మకం వచ్చేసింది. కాబట్టి కూటమి ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనకి పెట్టుబడులు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి అర్థమైపోయింది. కాబట్టి 100% ఇప్పుడు ఉన్నటువంటి ఒక చీడ పురుగుల్ని వేరేయాలి, లేదంటే కంప్లీట్గా రాబోతున్నటువంటి ఒక పంటని నాశనం చేయబోతుందని చెప్పేసి కంప్లీట్ క్లియర్గా ఉన్న ఆధారాలు అమిత్ షా గారు చూపించారా? చూపిస్తే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? ఇప్పుడు వైసీపీ నేతలు కావచ్చు, బడా నేతలు, మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వారిని, అటువంటి వారిని కూడా అరెస్టులు కాబోతున్నాయా? రంగం మహానాడు అయిపోయిన వెంటనే సిద్ధం కాబోతుందా? సో ఖచ్చితంగా రెండు రాష్ట్రాలలో ఈ యొక్క భేటీ మాత్రం అంటే అటు మోడీ గారితో భేటీ కావచ్చు, ఇటు అమిత్ షా గారితో భేటీ కావచ్చు, చాలా పెద్ద సంచలనం కింద మారింది. 100% రెడ్ బుక్ ఓపెన్ అవుతుంది. మొన్న ఈ మధ్య చెప్పారు నారా లోకేష్ గారు కూడా అతి తొందరలో తెరవబోతున్నామని చెప్పేసి. సో గడియలు దగ్గర పడ్డాయా? గంటలు లెక్క పెట్టుకుంటున్నారా వైసీపీ నేతలు అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సో ఆపరేషన్ వైసీపీ విత్ రెడ్ బుక్, దీని గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.